ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. పాలకుల నుండి రాంబాబు గారు పంపించారు. మాసానాం మార్గశీర్ష అన్నారు, ఎందుకలా అన్నారు అని అడుగుతున్నారు. మాసానాం మార్గశీర్షోహం, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పిన మాట. విభూతి యోగము అంటాం దీన్ని. అంటే ప్రపంచమంతా పరమాత్మే, ప్రతి వస్తువు పరమాత్మే. పరమాత్మ కాని వస్తువు, పరమాత్మ లేని వస్తువు, పరమాత్మకు చెందని వస్తువు అంటూ ఏదీ లేదు. అయినప్పుడు పరమాత్మ ఏ ఏ రూపంలో మనకున్నాడు, ఒక్కొక్క దానిలో. ఇప్పుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు స్వామి. మన శరీరంలో పరమాత్మ ఉన్నాడు కదా, హృదయంలో ఉన్నాడు, కంఠంలో ఉన్నాడు, వాక్కులో ఉన్నాడు, అలాగే కడుపులోనూ ఉన్నాడు. మనందరి కడుపులో పరమాత్మ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? జఠరాగ్నిగా ఉన్నాడు. లివర్ అంటాం కదా, ఆయనే. ఆలోచించుకోండి. అంటే మనము తినేదాన్ని అరిగించి మనకు కావలసినంత అందిస్తాడు, శక్తిని తక్కిన దాన్ని పంపించేస్తాడు. ఒక మాట చెప్తాడు భాగవతంలో, వ్యాసుడు ఎంత బాగా చెప్పాడంటే, ఆలోచించగలిగినటువంటి కొంచెం మనం అభ్యాసం చేయాలి. సహకారం అనేది మన శరీరంలోనే ఉంది. ఇప్పుడు మాట చెప్తున్నారు, దున్నేవాడిదే భూమి, ఇంకేదో చేసేవాడిదో చెప్పుకుంటున్నారు కదా. మరి తిన్నవాడిది అన్నం అనుకుంటే గతే ఏంటండి? ఆలోచించండి కొంచెం. తిన్నాం కదా, అన్నం ఎక్కడికి పోయింది? కడుపులోకి పోయింది. ఇప్పుడు అన్నం ఎవరిది? కడుపుదే, పక్కకు పోవద్దు. ఏమవుతుందండి? భోజనం చేసిన తర్వాత చేసిన భోజనం అంతా కడుపే తనలో దాచుకుంటే, వేటికి ఇవ్వకుంటే కడుపు ఇంత అవుతుంది, తక్కినవన్నీ ఇంత అవుతాయి. అజీర్ణం, అనారోగ్యం, ఇంకా తాజా రోగాలు వస్తాయి. కడుపు ఏం చేస్తుంది? తిన్నదాన్ని అరిగించి శరీరంలోని ప్రతి అవయవానికి దాని భాగాన్ని పంపిస్తుంది కదా. చేతులు బలంగా ఉండాలి, కాళ్ళు బలంగా ఉండాలి, కళ్ళు బలంగా ఉండాలి, చెవులు బలంగా ఉండాలి. వాటికి కావలసిన శక్తిని కడుపే, జఠరాగ్నే అరిగించి అందిస్తుంది. అది అందించన్నాడు, మనం ఉండం. ఎందుకు అందిస్తుంది? దాచుకోవచ్చు కదా. అంటే దానికి కొంచెం జ్ఞానం ఉందట కడుపుకు. ఏం జ్ఞానం ఉంది? నేనే తిన్నానా, నాలో అన్నం రావటానికి నేను మాత్రమే కారణమా, ఇవన్నీ సహకరించాయా లేదా? చేతులు నోట్లో వేసుకుంటే కదా కడుపులోకి పోయేది, నోరు నమిలితే కదా, నాలిక రుచి చూపితే కదా, పనికిరాని దాన్ని నాలిక బయటికి పంపిస్తే కదా, కళ్ళు చూస్తే కదా అన్నమో గడ్డో తెలవటానికి, ముక్కు వాసన చూస్తే కదా, చెవులు శబ్దాన్ని వింటే కదా, కాళ్ళు నడిపిడ కూర్చుంటే కదా. ప్రతి అవయవం తగిన రీతిలో సహకరించకుంటే నాలోకి ఈ అన్నం వచ్చిందా? ఇందరి సహకారంతో వచ్చిన అన్నము ఇందరిది కానీ నా ఒక్కరిది ఎట్లవుతుంది? ఎవరిది వాళ్ళకి ఇద్దాం. ఈ బుద్ధి మనకుంటే కలహాలు ఎందుకు వస్తాయండి? ఆలోచించండి. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తాను పొందిన వస్తువుకు తానొక్కడు మాత్రమే కారణమా? ఎవడు కాడు. ఎంత గొప్పవాడైనా ఒంటిగా దేన్ని పొందలేడు. నీవు అన్నం తినాలంటే బియ్యం కావాలి, బియ్యం కావాలంటే ఒడ్లు కావాలి, రైతు కావాలి, పంట కావాలి, వాన కావాలి, దున్నేవాడు కావాలి, పండించేవాడు కావాలి, మిల్లు కావాలి, అమ్మేవాడు కావాలి, మోసుకొచ్చేవాడు కావాలి. ఏ వర్గం లేకుండా నువ్వేం తింటావు? ఇందరి వల్ల తెచ్చుకున్న బియ్యం నావి అంట న్యాయమా? అందుకే వ్యాసుడు చెప్పాడు, ఎంతవరకు నీ కడుపు నిండుతుందో అదే నీది, అంతకంటే ఎక్కువ దాచుకుంటే నీవు దొంగవు, నిన్ను శిక్షించాలన్నాడు వ్యాసుడు. మరి మనమంతా ఇప్పుడు ఏమిటో ఆలోచించుకోవాలి. అందుకోసం ప్రధానమైనటువంటి ఈ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని అగ్నిహోత్రుడు స్వామి, కన్నులోని జ్యోతిస్సు స్వామి, కంఠంలోని స్వరము స్వామి,
అలాగే నెలలలో నేను మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువును, సర్పములలో ఆదిశేషుడను. ప్రధాన సూత్రం మంచిదారి అంటే నేనేరా, మనం చెప్పుకున్నది మొదటర్థం. అవును. మంచి దారిని నేను అంటే నన్ను పొందటానికి నేనే సహకరిస్తాను, నేనే ఆధారమవుతాను. నన్ను మీరుగా పొందలేదని తత్వం చెప్పటానికి మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకులు పంపిన సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూస్తారు కదా, ఇది వాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.